వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజ్. భోపాల్‌లో జరిగినటువంటి ఒక ఘటన గురించి ఈరోజు మాట్లాడుకుందాం. భోపాల్ ఎయిమ్స్ హాస్పిటల్‌లో జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన. ఒక 3 ఏళ్ల పసిబాలుడికి బాలేదు అని చెప్పి బ్లడ్ క్యాన్సర్ అన్నమాట అతనికి. అతనికి బాలేదని హాస్పిటల్‌కి తీసుకెళ్తే, అక్కడ ఒక నర్స్ చేసిన ఒక నిర్లక్ష్య ధోరణి ఆ బాబు ప్రాణాన్ని తీసింది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు. సో, సిద్ధార్థ్ అనే ఒకాయన వాళ్ళ బాబుని తీసుకొని భోపాల్‌లోని ఎయిమ్స్ హాస్పిటల్‌కి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాబుకి ట్రీట్మెంట్ చేయించుతాము బ్లడ్ క్యాన్సర్ గురించని ట్రీట్మెంట్ జరుగుతోంది. జరుగుతున్న క్రమంలో బాబుకి సెలైన్ పెట్టారనమాట. అది సడెన్‌గా ఆగిపోయింది. ఆగేసరికి మామూలుగా మనం నర్స్‌ని పిలుస్తారు గదా! అట్లా నర్స్‌ని పిలిచారు. ఆమె వచ్చి సెలైన్ ఆగిపోయేసరికి బాబుకి ఒక ఇంజెక్షన్ చేయాలి అని చెప్పి, పక్కనే ఉన్నటువంటి ఒక ఇంజెక్షన్ తీసుకొని, ఒక సిరంజ్ ఉందనమాట. అది తీసుకొని బాబుకి ఇంజెక్షన్ చేయటానికి మొదలుపెట్టింది. ఆ తండ్రి గమనించాడు. ఆ సిరంజ్ మీద ఎఫ్ అనే అక్షరం ఉంది. అదేంటో ఒకసారి చెక్ జేయండి. అది మా బాబుకిచ్చే మెడిసినా కాదా అని చెప్పి తండ్రి చెప్తూనే ఉన్నాడు. చెప్పినా కూడా ఆ నర్స్ వినలేదు. వినకుండా నేనా డాక్టర్‌ని మీరా అని చెప్పి ఆవిడ చాలా గర్వంగా మాట్లాడుతూ, ఆ తండ్రి చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఆ బాబుకి ఆ ఇంజెక్షన్‌ని ఇంజెక్ట్ చేసింది. కానీ తీరా చూస్తే ఆ బాబు ఉదయం లేవలేదు. ఏమైందని చూస్తే బాబు చనిపోయి ఉన్నాడు. ఏంటి ఏమైంది అని చెప్పి తండ్రి హాస్పిటల్ సిబ్బందిని అడగడానికి ట్రై చేశారు. కానీ తండ్రికి అనుమానం వచ్చింది. ఈ నర్సు నేను చెప్తున్నా కూడా ఏదో ఇంజెక్షన్ చేశారు. మార్నింగే బాబుకి ఇలా అయిందని. ఏమైంది అని చెప్పి చూస్తే వివరాల్లోకెళ్తే తెలిసిందేంటి అంటే, ఆ నర్స్ ఆ బాబుకి చేసిన ఫార్మలిన్ అనే ఒక కెమికల్‌ని ఆ బాబుకి ఇంజెక్ట్ చేసింది. ఫార్మలిన్ అనే ఆ కెమికల్ ఏంటి అంటే, మామూలుగా చనిపోయిన వాళ్ళ శవాలు స్టోర్ చేయటానికి ఆ కెమికల్‌ని వాడతారనమాట. దాన్ని ఒక బయాప్సీ కోసం అని చెప్పి దాన్ని ఇంజెక్షన్ పెట్టి అక్కడ పక్కన పెట్టుంది. ఈ నర్సు చూసుకోకుండా తండ్రి చెప్తున్నా గూడా వినకుండా, ఆ ఇంజెక్షన్‌ని ఈ బాబుకి ఇంజెక్ట్ చేయడంతో, ఆ బాబుకి ఆ కెమికల్ రియాక్షన్ ఎక్కువైపోయి బాబు పొద్దున్నే మరణించాడు. ఆ నర్స్ చేసిన నిర్లక్ష్య ధోరణిని చూసారా? ఇలాంటివి చాలా హాస్పిటల్స్‌లో జరిగే ఉంటాయి. చాలా మంది తల్లిదండ్రులు ఇలాంటి సమస్యని వాళ్ళ కుటుంబంలో ఎంతో మందికి ఫేస్ చేసే ఉంటారు. సో, మీకు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ నిర్లక్ష్యం ఏమైంది అంటే, ఈ ఈ వెంటనే ఈ సిబ్బందందరూ ఏం చేశారంటే, మా వల్ల ఈ తప్పు జరిగిందని చెప్పి ఆ తప్పుని దాచుకోవటం కోసం, ఈ సిబ్బంది ఇందులో ఎవరైతే ఉన్నారో వీరు కనిపించకుండా పక్కనే ఉన్నటువంటి ఫారెస్ట్‌లోకి పారిపోయారు. తీరా మొత్తానికైతే పట్టుకున్నారు. నర్స్‌ని పట్టుకుంటే ఆమేం చెప్పిందంటే, అక్కడెవరో పెట్టారు. పెట్టడంతో నేను ఇంజెక్ట్ చేశాను అని. ఆ పెట్టిన నర్స్‌ని, ఈవిడ్ని వీళ్ళిద్దరి నిర్లక్ష్యం. ఫస్టు ఇలాంటి ఫార్మలిన్ అనేటువంటి ఇలాంటి కెమికల్‌ని అసలు వాట్స్‌లో ఉంచడం ఏంటి? వాట్స్‌లో ఉంచకూడదు కదా! అవి చాలా జాగ్రత్తగా ఒక చోట భద్రపరచాలి. అవి పబ్లిక్‌గా ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు. అవి చాలా డేంజర్ కెమికల్ అది. ఆ చనిపోయిన వాళ్ళకి వాడతారు అంటేనే చూడండది. అవి పాడవకుండా ఉండడానికి వాడతారు. అలాంటివి హాస్పిటల్‌లో వార్డ్స్‌లో ఉంచడం అనేది మొదటి తప్పు. రెండో తప్పు అక్కడ పెట్టినటువంటి సిరంజ్‌లో ఏం కెమికల్ ఉంది? ఏం మందుంది? అది పేషెంట్‌కి ఇచ్చేదా కాదా అని చూసుకోకుండా మధుబాల అనమాట ఆవిడ పేరు. ఆవిడ ఆ తొందరపాటుగా చేసే పని నిర్లక్ష్య ధోరణి ఈరోజు ఒక చిన్న ప పసివాడి ప్రాణాలు తీసేసింది. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి ఉన్న వాళ్ళని మీరు గూడా చాలా మంది చూసే ఉంటారు. ఎయిమ్స్ యాజమాన్యం వీళ్ళిద్దరి నిర్లక్ష్యం కారణంగా జరిగినటువంటి పొరపాటుకి ఫస్ట్ ఈ వార్డ్‌లో పెట్టిన ఈ నర్స్‌కి అండ్ చూసుకోకుండా నిర్లక్ష్య ధోరణితో పెట్టినటువంటి మధుబాల శర్మని వీళ్ళిద్దరిని ఎయిమ్స్ యాజమాన్యం సస్పెండ్ చేశారు. అండ్ ఇంకా కొంతమంది నిందితులున్నారు దీనిలో. వాళ్ళు పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం గూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారనమాట. సో, ఎవరైనా సరే నిర్లక్ష్యం అనేది ఈరోజు ఈ ఒక్క టాపిక్ దీనిలోనే కాదు. ఇంకా చాలా విషయాలలో మన లైఫ్ స్టైల్‌లో ఎన్నో జరుగుతుంటాయి. మనం గూడా చాలా విషయాల్లో నిర్లక్ష్యమైన ధోరణిని చేస్తూ ఉంటాము. సో, అలాంటి నిర్లక్ష్యమైన ధోరణి అనేది ఎప్పుడైనా ప్రమాదమే. అది మన జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతుంది అనేది మనం గూడా ఊహించలేము. దయచేసి ఇలాంటి నిర్లక్ష్యంతో ఎవరైనా తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేస్తూ ఉంటే ఇక నుంచి మార్చుకునే ప్రయత్నం చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.